వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్య నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. కిలారు రోషయ్య, మద్దాలిగిరి, సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, బాలినేని, సామినేని ఉదయభాను వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. 3 ఎమ్మెల్యేలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో ఎంపీ వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారని సమాచారం అందుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణయ్యకు జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇప్పుడు కృష్ణయ్యతో బీజేపీ ముఖ్య నేతలు టచ్లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని సూచించినట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజారిటీ ఉండడంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేశారు. పాత పరిచయాలతో కృష్ణయ్యను బీజేపీలోకి తీసుకువెళ్లడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే కృష్ణయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పెద్దగా పార్టీలో కనిపించింది లేదు. ఆ మధ్య వైసీపీ రాజ్యసభ సభ్యులతో సమావేశమైనప్పుడు మాత్రం ఆయన జగన్తో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో కనిపించింది లేదు. దీంతో ఆయన పార్టీ మారటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పైన కృష్ణయ్య ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.